ఈడియోస్ బిల్డింగ్ లో రాత్రి 2 గంటల కూర్చున్నారు. బయట రాని లేదు. బయట కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక భయానక వాతావరణం. ఏసీపీలు, డీసీపీ, ఐఏఎస్, డీసీపీ మెంటల్ పంపించి 2 గంటలకి రమ్మని చెప్పి పిలుకోవడం జరిగింది. అక్కడ ఉన్న నీలకొండ రామచంద్రరావు, నేను, కేఎస్ఆర్, ఇతర నాయకులు గణపతి రెడ్డి, బొడ్డుపాటి రాజు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. జీవి రమణారెడ్డి అందరూ మా కాంట్రాక్టర్ మీద అడ్డు చేస్తూ 4 దశాబ్దాల నుంచి హౌస్ రెంట్ అలవెన్స్ తీసుకున్న ఉద్యోగులకి రాసే, ఎందుకంటే కొత్త ఉద్యోగులు వచ్చే 30,000 జీతంలో అన్ని కటింగ్లు పోయి 30,000 వస్తూ ఉన్నాయి. ఆ 30,000లో 8,000 నుంచి 10,000 రూపాయలు ఇచ్చారు. పోతే 10,000 వచ్చే తప్ప కట్టే పరిస్థితి లేదు వాళ్ళకి. కాబట్టి ఎట్టి పనులు హెచ్ఆర్ వదిలేయడం లేదు. సీనియర్ ఉద్యోగులు కూడా 40,000-50,000 వచ్చే జీతగాడికి నెట్ పేమెంట్ లో 40,000-50,000 వస్తే దాంట్లో 12,000 పోతుంది. వాడికి వచ్చే ₹1,00,000 కాదండి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు ఉన్నాయి. ఇది మంచిది కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కలగ చేసుకోవాలి. కార్మికుల జోలి రావడానికి వీలు లేదు. కార్మికుల హక్కుల మీద దాడి చేయడానికి వీలు లేదు. కాంట్రాక్ట్ కార్మికులు పట్టుకోవడానికి వీలు లేదని చెప్పేసి చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కలగ చేసుకుని పోవడం చేయాలని డిమాండ్ కొనసాగించాలని కోరుతూ మేము సెలవు. థ్యాంక్ యూ. ఇప్పుడు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి మంత్రి రవి గారు మనల్ని కోరుతున్నాం. ప్రధానంగా మరి పెద్దలందరూ కూడా చెప్తూ ఉన్నారు. మరి కాంట్రాక్ట్ కార్మికుల్ని గత 30 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని ఎటువంటి నోటీస్ లేకుండా అటు కాంట్రాక్టర్ కానీ ఇటు కార్మికులకు కానీ కార్మిక సంఘాలకు కూడా తెలియకుండా రాత్రికి రాత్రి శుక్రవారం రాత్రి అర్ధాంతరంగా 4,200 పాసులు డిలీట్ చేశామని, దాంతోపాటు మాకు ఏదైతే ఫేస్ రీడింగ్ బయోమెట్రిక్ ఉందో ఆ బయోమెట్రిక్ కూడా